దొంగ ఓట్ల పేరుతో బీఆర్ఎస్ కొత్త నాటకం, చెప్పుకోవడానికి ఏమీ లేకనే తప్పుడు ప్రచారం. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈసీ స్పష్టత ఇచ్చినా రాద్ధాంతం చేస్తున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్. కంటోన్మెంట్ ఫలితమే జూబ్లీహిల్స్లోనూ రిపీట్. పొన్నం. 10 ఏళ్లు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ది తుమ్మల. వాస్తవానికి ఇది ఎవరు చెప్పారు? ఇక్కడ ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కామెంట్ ఇచ్చారు. అయితే వాస్తవానికి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయినాక ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుస్తారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. చేసుకోగానే ఖచ్చితంగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. చాలామంది ఏంటంటే ఎవరైతే ఈయన కేటీఆర్ చెప్పే మాటలు నమ్మి సరే ఒక్కసారి చూద్దామని ఆగిరు. కానీ బీఆర్ఎస్ ఉప ఎన్నిక అయిపోగానే ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ దొంగ ఓట్ల పేరుతోని బీఆర్ఎస్ కొత్త నాటకం. దొంగ ఓట్లు ఎక్కడి 2023 ఎలక్షన్లలో కూడా అవే ఓట్లు ఉన్నాయి. అప్పుడు ఎందుకు మాట్లాడలే? వాళ్ళు మీకు ఓట్లు వేసిర్రా? మాట్లాడుతందుకు సిగ్గుండాలి కొంచెం అన్న. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది అనేది కేటీఆర్కు తెలుసు, హరీష్ రావుకు తెలుసు, అందరికీ క్లియర్గా తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్ ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఏంది మేము గెలుస్తామని చెప్పారు, మీ సిట్టింగ్ సీట్ కూడా కోల్పోయారు కదా అని చెప్పేసి మీడియా ప్రశ్నిస్తుంది. ప్రశ్న ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? ఇటువంటి సాకులు వెతకాలి. దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మమ్మల్ని మోసం చేసింది, అమలు కాని హామీలు ఇచ్చింది, డబ్బులు వంచిరు, ఈ రకరకాల ఆరోపణలు చేస్తారన్నట్టు. నెక్స్ట్ ఎందుకంటే సాకులు వెతుక్కోవడం కోసం నెక్స్ట్ కాంగ్రెస్ గెలిస్తే మేము ఓడిపోయినాం కదా అని చెప్పి ఎట్లా ఓడిపోయినామనే దాని గురించి మీడియాకు ప్రజలకు వివరిస్తేందుకు ఇటువంటి సాకులు దోలాడుకుంటున్నాడు కేటీఆర్. కానీ ఏది ఏమైనా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ సీట్ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. జూబ్లీహిల్స్ ఫలితం తేల్చేది బీసీలు, ముస్లింలే. సెగ్మెంట్లో 4 లక్షల మంది ఓటర్లతో 2 లక్షల మంది బీసీలే, 96,500 మంది ముస్లింలు, 30-39 ఏండ్ల మధ్య 25% మంది. వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో అన్ని పార్టీలు, బీసీలు, ముస్లింలు. అయితే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే నవీన్ యాదవ్కు ఆల్రెడీ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు అప్పుడు 44,000 ఓట్లు వచ్చినాయి. ఇక్కడ ఎంత 96,000ల్లో దాదాపు 44,000 ఓట్లు అప్పుడు వచ్చినాయి. అదే లెక్కన చూసుకుంటే దాదాపు మైనార్టీలు మొత్తం నవీన్ యాదవ్ వెనకంగా ఉన్నట్టే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలే బీసీ ఉద్యమం నడుస్తున్నది, బీసీలంతా ఏకం కావాలని. ఇక్కడ ఏం చేస్తారు? ఖచ్చితంగా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కాబట్టి అక్కడ ఆమె ఓసీ కాబట్టి ఆమెకి వెయ్యరు, బీఆర్ఎస్కి వెయ్యరు. బీఆర్ఎస్కు ఒకవేళ పార్టీ పరంగా వేద్దామన్నా కానీ వాళ్ళు బీసీకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఖచ్చితంగా బీసీలు మొత్తం నవీన్ యాదవ్కు ఓట్లేస్తారు. ఇదే జరుగుతుంది. లాస్ట్కు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు కాలం కూడా నవీన్ యాదవ్కు అట్లా కలిసి వస్తుంది. ఎక్కడ చూడు ఆయనకు ప్లస్ అవుతున్నది. యువత ఉన్నారు. యువత ఏంది 30 నుంచి 39 ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు ఒక 25% మంది ఉన్నారు. వీళ్ళ ఓట్లు ముఖ్యం. వీళ్ళని మొత్తం ఆల్రెడీ నవీన్ యాదవ్ క్యాచ్ చేసుకున్నాడు. వీళ్ళు ఏం చేసినా, ఎంత పోరాటం చేసినా, ఏమేమి చెప్పుకుంటూ పోయినా, నెక్స్ట్ కేసీఆర్ అవుతాడు, కేటీఆర్ అవుతాడు, ఎన్ని చెప్పినా రాసుకుంటూ పోయినా జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. రాసి పెట్టుకోరు.